నిత్య హోమార్చనలో అందరికీ అవకాశం. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి వర్ల ఆలయంలో ఆదివారం నుంచి నిత్య హోమార్చన ప్రారంభిస్తున్నట్లు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. శనివారం అమ్మవారి దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ भरणी नक्षत्रोजातस्य अर्जुन रेड्डी नामधेयस्य हस्ता नक्षत्रोजातस्य लक्ष्मी ऐशिता रेड्डी नामधेयस्य पुनर्वसु नक्षत्रोजातस्य अगस्त्य रेड्डी नामधेयस्य रोहिणी नक्षत्रोजातस्य लक्ष्मी धात्री नाम्याः सहकुटुम्बानां गोविंद बालगोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य नीलिमा नाम्याः शिवानी नामधेयस्य निरुक्त भार्गव नामधेयस्य सहकुटुम्बानां सभासवानां क्षेमस्थैर्यस्य राजकारे राजमुखे सर्वदा दिग्विजया भूत्यर्थ कामाक्षी महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी यज्ञवाटिकस्थिता कामाक्षी देव्यै नमः। वेदोक्त दिव्य सुवर्ण मंत्र पुष्पं समर्पयामि। आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि। सुप्रसन्ना वरदा भवन्तु। కామాక్షి దేవి అను ఈరోజు మన జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంకి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న మీదట రేపటి నుంచి ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే కసక్ ముందు యజ్ఞం చేసిన ప్రదేశం యజ్ఞవాటికైన ఈ జొన్నవాడ పుణ్యక్షేత్రం నందు రేపటి నుంచి మన సద్గురు శ్రీ కంచి పీఠాధిపతుల వారి దివ్య ఆశీస్సులతో మాఘ పౌర్ణమి నుండి నూతనంగా శ్రీ కామాక్షి నిత్య హోమం అని ఒక హోమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. భక్తులందరూ అంటే రోజుకి ఒక ముగ్గురు భక్తులు ఈ హోమాన్ని ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి మనము అది చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఈవో గారు, చైర్మన్ గారు, అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కలిసి చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ హోమంలో ఎప్పుడు నిత్యము రోజు ఉంటుంది. ఇక్కడి నుంచి రేపు మొదలు పెట్టబోయే ఈ హోమం కాబట్టి అందులో పాల్గొనాలని భక్తులు కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున అధికార రాతి నందీశ్వరునికి
ప్రదోషకాల వృషభార్చన కూడా ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున. కాబట్టి భక్తులందరూ అందులో కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి సేవలు, హోమాలు సామూహికంగా జరిగేటట్టు, ప్రతి సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేటట్టు తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. దానికి ఈరోజు